ఈరోజు జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు సౌత్ ఆఫ్రికా మహిళా జట్టుని చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన ఫైనల్లో భారత్ జట్టు మొదటి నుంచి నిలకడగా రాణించి అద్భుత విజయాన్ని సాధించి 150 కోట్ల భారత ప్రజలకు మంచి గిఫ్ట్ని అందించింది. ఇది ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది. 1983లో కపిల్ సారథ్యంలో భారత్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారతదేశంలో క్రికెట్కి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఒక రకంగా అప్పటి నుంచే క్రికెట్ ఆదరణ బాగా పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు మహిళా జట్టు గెలిచిన విజయంతో మహిళా క్రికెట్ కూడా మంచి రోజులు వస్తాయి. ఆటలో స్పీడ్ పెరిగింది, చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. ఇక మీదట మహిళా క్రికెట్ను కూడా చూసేటువంటి ప్రేక్షకుల సంఖ్య ఖచ్చితంగా పెరిగింది. ఈరోజు జరిగిన ఫైనల్లో మొదటి నుంచి బ్యాట్స్మెన్ నిలకడగా రాణించి ఎక్కడ తొణక బెనకుండా మంచి లక్ష్యాన్ని 298 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా జట్టు ముందు ఉంచారు. అలాగే భారత బౌలర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఓటమి చెందడానికి చక్కని ప్రతిభను కనబరిచారు. ఈ విజయం క్రికెట్ ఆడేవాళ్ళకి, క్రికెట్ చూసేవాళ్ళకి చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా ఇలాంటి విజయాలు ఆటగాళ్ళకి, చూసే ప్రేక్షకులకి చాలా ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.